జీవన నైపుణ్యాల సెషన్కు సంబంధించిన చర్చ. నేటి అంశం జట్టుగా ఏర్పడటం. నేటి చర్చ యొక్క ఉద్దేశం ఒకరినొకరు తెలుసుకోవటం, ప్రతి సెషన్ కోసం గ్రూపు పాటను సృష్టించడం, జట్టులో పనిచేయడానికి అందరి సమ్మతిని పొందడం. ప్రతి ఒక్కరికీ స్వాగతం. నేను మీ జీవన నైపుణ్యాల ఫెసిలిటేటర్. మన బాలికా విద్యా కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. బాలికల విద్యలో జీవన నైపుణ్యాల శిక్షణ ఒక ముఖ్యమైన భాగం. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా అమ్మాయిల కోసం రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో వివిధ చర్చల సహాయంతో మనం వివిధ రకాల అనుభవాలను కలిగి ఉన్న జీవన నైపుణ్యాలను నేర్చుకునే ప్రయాణంలో సాగుతాం. ఇక్కడ మనం వేరువేరు అనుభవాలు మరెన్నో పొందుతాం, కొత్త సమాచారాన్ని పొందుతాం. జీవన నైపుణ్యాలు జీవితాంతం ముందుకు సాగడానికి మనకు సహాయపడతాయి. ఏడాది పొడవునా మన జీవితంలో ఉపయోగపడే నైపుణ్యాల గురించి మాట్లాడతాం. మంచి స్నేహితుడిగా ఎలా ఉండాలో, బాగా మాట్లాడటం ఎలా, మంచి విద్యార్థిగా ఉండటం, ఇతరులతో కలిసి బాగా పనిచేయడం వంటివి. ఇతరులతో మన సంబంధాన్ని మెరుగుపరచడంతో పాటు జీవన నైపుణ్యాలు పాఠశాలలో మనం నేర్చుకోవడానికి, కుటుంబంతో మంచి సంబంధాలు పెంచుకోవడంలో సహాయపడతాయి. ఈరోజు మనం ఒక జట్టుగా ఏర్పడటం గురించి చర్చిస్తాం. ఒక కథతో దీన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. మీరు మరియు మీ ఇంటి పెద్దలు ఈ కథను వినే ఉంటారు. ఇది ఒక కుటుంబానికి చెందిన 4 పిల్లల కథ. వారు ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉండేవారు. వారి తల్లిదండ్రులు ఎప్పుడూ ఒప్పించినప్పటికీ వారిపై ఎటువంటి ప్రభావం లేదు. ఒకరోజు తండ్రి ఒక పరిష్కారం ఆలోచించాడు. అతను ప్రతి బిడ్డను ఒక చెక్కకర్ర తీసుకురావాలని కోరాడు. పిల్లలందరూ తమ చెక్కకర్రతో తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు అతను మళ్లీ ఆ కర్రలన్నింటినీ గట్టిగా కట్టి దానిని విడగొట్టి చూపించమని తన పిల్లలతో చెప్పాడు. ప్రతి పిల్లవాడు ఒక్కొక్కరుగా తమ పూర్తి బలాన్ని ఉపయోగించి దానిని విరగ్గొట్టడానికి ప్రయత్నించారు. కాని ఆ కట్ట విరగనే లేదు. తరువాత తండ్రి తాడు విప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క చెక్కకర్ర ఇచ్చి, ఇప్పుడు దీనిని విరగ్గొట్టి చూపించండి అన్నాడు. ప్రతి పిల్లవాడు వెంటనే తమ తమ కర్రలను విరగ్గొట్టేశారు. అప్పుడు తల్లి, అర్థమైందా పిల్లలు, మన అసలు శక్తి మన జట్టులోనే ఉంది. మనమందరం కలిసికట్టుగా ఉంటే మనకు ఏమీ నష్టం కలిగించలేరు. మనలో మనం గొడవ పడితే, వేరువేరుగా అయిపోతే ఎవరైనా కూడా మనకు నష్టం కలిగించవచ్చు. పిల్లలు తమలో తాము గొడవ పెట్టుకోమని, కలిసి జీవిస్తామని తండ్రికి వాగ్దానం చేశారు. మీరు ఈ కథ విని ఆనందించారని, జట్లు ఎందుకు ముఖ్యమో కూడా తెలుసుకున్నారని నేను నమ్ముతున్నాను. కాబట్టి జట్టు నిర్మాణంలోకి వద్దాం. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల కలయికను జట్టు అని పిలుస్తారు. ప్రజలు చాలా చోట్ల జట్టులో పనిచేయడం మనం చూశాం. ఆట స్థలాల్లో, పాఠశాలల్లో, కార్యాలయంలో ఒక జట్టువలే. అందుకే జట్టులో సౌకర్యవంతంగా పనిచేయడం మన అభివృద్ధికి చాలా ముఖ్యం. మీరు మీ పాఠశాల లేదా పొరుగు పిల్లలతో ఒక జట్టును తయారు చేసినప్పుడల్లా మీ గ్రూపును గుర్తించగలిగేలా మీ గ్రూపు కోసం ఒక పాటను సిద్ధం చెయ్యండి. దీనికోసం మీరు మీ సహోద్యోగులతో మీకు ఇష్టమైన పాటలు లేదా కవితల జాబితాను తయారు చేయవచ్చు. మీ బృందం ఈ పని చేయడానికి 15 నిమిషాలు పట్టవచ్చు. దీని తర్వాత మీ మధ్య ఓటు వేయడం ద్వారా ఏదైనా ఒక కవిత లేదా పాటను ఎంచుకోవచ్చు. మీకు కావాలంటే మీరు మీ తల్లిదండ్రుల సహాయం లేదా ఇంటిలోని ఇతర పెద్ద సభ్యుల సహాయాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకొక విషయం, ఈ నియమాలను రూపొందించేటప్పుడు కొంత వినోదం పొందండి. ఇది మీ అందరికీ కొత్త మరియు సరదా అనుభవంగా ఉంటుంది. దీనితో పాటు ఏదైనా జట్టు బాగా కొనసాగడానికి జట్టులోని సభ్యులందరూ పాటించవలసిన కొన్ని నియమాలను కలిగి ఉండటం అవసరం. మీ పాఠశాలల్లో నియమాలను పాటిస్తున్నట్లుగా ఆలోచించండి. తద్వారా అన్ని పనులను సమయానికి మరియు మంచి మార్గంలో పూర్తి చేయవచ్చు. అదేవిధంగా
మీరు మీ జట్టుతో చర్చించడం ద్వారా కూడా అలాంటి నియమాల జాబితాను తయారు చేయవచ్చు. మీకు సహాయం చేయటానికి నేను మీకు కొన్ని నియమాలను చెప్పగలను. జట్టులో మనం బహిరంగంగా మాట్లాడుతాం. గౌరవప్రదంగా వినడం మరియు జట్టులోని ప్రతి సభ్యుడు చెప్పేదానికి ప్రాముఖ్యత ఇవ్వడం, జట్టులో ఎవరినీ ఎగతాళి చేయకపోవడం. ఒకేసారి ఒక అమ్మాయి మాత్రమే జట్టులో మాట్లాడుతుంది. జట్టులో పంచుకోబడిన వాటి గురించి ఎవరినీ ఎగతాళి చేయవద్దు. మిత్రులారా, నేను జట్టు గురించి మీతో మాట్లాడటం చాలా సరదాగా అనిపించింది. కొన్ని కొత్త విషయాలను తెలుసుకోవడానికి మీరు ఈ సంభాషణను బోధనాత్మకంగా మరియు సరదాగా ఉందని నేను ఆశిస్తున్నాను. వెళుతూ వెళుతూ నేను మీకోసం 3 ప్రశ్నలు వేస్తున్నాను. మీరందరూ వాటి గురించి తప్పక ఆలోచించాలి. వీలైతే ఈ ప్రశ్నల గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా నాకు తెలియజేయండి. జట్టు నియమాలను కలిగి ఉండటం ఎందుకు ముఖ్యం? మీ జట్టులో మీరు ఎలాంటి విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నారు? మీరు ఈ కార్యక్రమంలో ఏమి తెలుసుకోవాలని మరియు నేర్చుకోవాలని ఆశిస్తున్నారు? మీరు మీ సమాధానాలను మీ వాయిస్లో రికార్డ్ చేయడం ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా రాయడం ద్వారా మాతో పంచుకోండి.